బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు తన వాక్య సమృద్ధి చేత ఈ రాత్రి మనందరినీ దీవించును గాక. ఉదయకాలం నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఉదయకాలం నుంచి దేవుని వాక్యం వినడం ద్వారా ఎంతమంది మారు మనసు పొందారో అట్టి వారిని బట్టి దేవునిని స్తుతిస్తున్నాను. తమ యొక్క జీవితాలను సరిచేసుకున్న వారిని బట్టి కూడా ప్రభు వారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుచేతనగా రక్షింపబడిన నాటి నుండి ఇంతవరకు అనేక పర్యాయాలు పడిపోవడానికి అవకాశం ఉంది. ఎందుచేతనగా సాతానుడు నిత్యము విశ్వాసాన్ని పడగొట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వ్యక్తిగత జీవితం ద్వారా కానీ, కుటుంబ జీవితం ద్వారా కానీ, తన యొక్క ఉద్యోగంలో కానీ, బయట కానీ ఎక్కడైనా అతనికి ఛాన్స్ దొరికితే చాలు విశ్వాసిని పడగొట్టాలి అనేది తన యొక్క ముఖ్యోద్దేశం. కాబట్టి ప్రియులరా, క్షణము మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కుటుంబాలలో నెమ్మది లేదు. ముఖ్యంగా అత్తమామలు, కోడళ్ళు, అడుళ్ళు మధ్య. ఎందుచేతనగా అత్తమామల మధ్య, కోడళ్ళ మధ్య, అల్లుళ్ళ మధ్య, తద్వారా కుమార్తెలు కుమారుల మధ్య సమాధానం లేకుండా సాతానుడు చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, నేను మనవి చేసేది ఏమిటనగా ఉండవలసిన శాంతి సమాధానాలు ఏ రీతిగా మనము కోల్పోతున్నామో దానిని గ్రహించి దానిని రెక్టిఫై చేసుకోవడం చాలా అవసరం అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీ ఇద్దరు బాగుగా ఉన్నారు కదూ, శాంతి సమాధానంతో ఉన్నారు కదూ, మీ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారా? ఒకరి ఆరోగ్యాలు మరొకరు పట్టించుకొని ఇద్దరు క్షేమంగా ఉండాలి అనేది నా యొక్క ఉద్దేశం. నాకు అనేక సంవత్సరాలు అయింది వివాహమై. పిల్లరా, మా యొక్క జీవితం ఏదో రీతిగా అడ్జస్ట్ చేసుకుంటూ గడుపుతూ ఉన్నాము. కానీ యవన బిడ్డలైన మీరు ఎల్లప్పుడూ శాంతి సమాధానంతో సంతోషంగా ఉండాలి అనేది నా యొక్క ఉద్దేశం. దేవుడు అట్టి శాంతి సమాధానాలతో మీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయునుగాక. బిడ్డలను బాగుగా పెంచండి. ఈ దినాల్లో యవన బిడ్డలు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. తల్లిదండ్రులను లెక్క చేయడంలే, తోబుట్టువులను లెక్క చేయడంలే. కాబట్టి సాతానుడు యవనస్తులను వశీకరణ చేసుకుని కుటుంబంలో ఉండవలసిన శాంతి సమాధానాన్ని పోగొడుతున్నాడు. ఈ దినాలలో యవనస్తులను ఉపయోగించుకుని కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా
సాతానుడు చేస్తూ ఉన్నాడు. అమ్మా, మీ ఇంటిలో శాంతి సమాధానం కొదువడానికి కారణమేమిటో నీవు గ్రహించాలి. బాబు, నీవు గ్రహించాలి. ఒకవేళ నీ భార్య నిన్ను నమ్మకపోతే, ఎందుచేత నమ్మకపోతుందో ఆ విషయాన్ని నీవు సామరస్యంతో ఆమెతో సమాధానంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అదే రీతిగా భర్త కూడా ఆలోచించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ బైబిల్ సమయం కార్యక్రమం ద్వారా వ్యక్తులు రక్షింపబడాలి, కుటుంబాలు రక్షింపబడాలి, కుటుంబాలలో శాంతి సమాధానాలు ఏలుబడి చేయాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ప్రతిరోజు ఈ మాటలు చెబుతున్నాడు ఎందుకో అబ్బా అని మీరు అనుకోవచ్చు. ప్రియులరా, ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు సాతానుడు మనను పడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మాటలు విన్న మాటలే అనుకునవద్దు. సాతానుడు చేసేది కూడా మనకు తెలిసిందే, తెలిసి పడిపోతున్నాం. కాబట్టి విన్నప్పుడైనా మనము జాగ్రత్తలోనికి రావాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయాన్ని మనం ముగించాలి. సమయం ఉంటే 9వ అధ్యాయంలోనికి మనం వెళ్ళాలి. ప్రియులరా, 7వ అధ్యాయంలో స్టెఫను భక్తుని గురించి చదువుకున్నాం. 8వ అధ్యాయంలో ఫిలిప్పును గురించి మనము ధ్యానం చేశాం. 9వ అధ్యాయంలో సౌలును గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. చక్కటి క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్ స్టడీ ద్వారా అనేక సత్యాలు నా మటుకు నేను నేర్చుకున్నాను అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువు కొరకు స్టెఫను ఏ రీతిగా జీవించాడో మనం అర్థం చేసుకుంటే స్టెఫను వలె మన యొక్క రాష్ట్రంలో, దేశంలో ప్రభువు కొరకు నిలవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రాణము పెట్టవలసి వచ్చినా వెనుకాడకుండా ప్రభు కొరకు జీవించే అనుభవంలోనికి స్టెఫను భక్తుని జీవితం ద్వారా మనము నేర్చుకోవాలి. 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఫిలిప్పును గురించి మనం ధ్యానం చేశాం. అదే సమయంలో క్రైస్తవుడుగా కనబడుతున్న గార్డీ సీమోనును గురించి కూడా మనం ధ్యానం చేశాం. నా ప్రియులరా, ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితంలో ఎంత తేడా. ఫిలిప్పు క్రైస్తవుడే, సీమోను కూడా క్రైస్తవుడే. సీమోను గారిడీలు చేస్తూ తన జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు. ప్రియులరా, దయచేసి సత్యాన్ని మనం గమనించాలి. క్రైస్తవ భక్తి గారిడి కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మంచిది. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా, నీ కృపయంత విలువైనది. యేసయ్యా, నీ నేను ప్రార్థన చేస్తున్నాను. దయచేసి తలలు వంచండి, కండ్లు మూసుకునండి, వీళ్ళున్న వారు మోకరించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృపా వాక్యాన్ని ఈరోజు కూడా ధ్యానం చేసే భాగ్యాన్ని ఇచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు. నాయన, టీవీ దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డను నిండారుగా మీ వాక్య సమృద్ధి చేత దీవించండి ప్రభువా. మీరే మాతో మాట్లాడండి, మా జీవితాలను చక్కపరచండి ప్రభువా. ఎంతమంది రక్షింపబడ్డారు వారందరిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇంకా రక్షింపబడని వారు ఈ రోజైనా రక్షణ తీర్మానంలోనికి రావడానికి సహాయపడండి ప్రభువా. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి ప్రభువా. మేము మీ కొరకు నాయన, మీ మహిమ కొరకు జీవించడానికి సహాయపడండి. ఘనత, మహిమా, ప్రభావాలు నీ కుమారుని ద్వారా మీరే పొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. అపోస్తుల కార్యముల గ్రంథం
8వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో నూతనమైన చాప్టర్ను, నూతనమైన భాగాన్ని మనం ప్రారంభించాం. మొదటి 7 అధ్యాయాలు యెరూషలేములో జరిగిన సేవను గురించి మనం ధ్యానం చేశాం. 8వ అధ్యాయంలో యూదయ సమరయలో గూర్చిన సేవను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 13వ అధ్యాయం నుంచి బూదిగంతముల వరకు జరిగిన సేవను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వ్రాయించాడు ప్రభు వారి యొక్క మాటలు ఏమిటి అనగా, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయలోను బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. యెరూషలేములోని సేవ మొదటి 7 అధ్యాయాలు. 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు యూదయ సమరయలోని సేవ. 13వ అధ్యాయం నుంచి బూదిగంతముల వరకు జరిగిన సేవ, అంటే ఇప్పుడు వరకు జరుగుతున్న సేవ. ప్రియులారా, 8వ అధ్యాయంలో ఈ సమరయ దేశంలో ఏ రీతిగా సేవ జరుగుతుందో అనేది మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సంఘానికి గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప మిగిలిన వారందరూ యూదయ సమయంలోనికి చెదిరిపోయారు. అక్కడ ఫిలిప్పు భక్తుడు సేవ చేసిన అనుభవాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఫిలిప్పు భక్తుని యొక్క పరిచర్యలో గారిడి సీమోను ప్రవేశించాడు. అనగా ఫిలిప్పు భక్తుని యొక్క యథార్థ సేవను చూచాడు. ఫిలిప్పు భక్తుని ద్వారా అనేకములైన అద్భుతాలు జరుగుతున్నాయి, సూచక క్రియలు జరుగుతున్నాయి. అరే ఇదేదో బాగుంది అని అనుకుని ఈ గారిడి సీమోను కూడా ఫిలిప్పును అనుకరించాలని ఆశపడ్డాడు. అనుకరణ అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచి విషయాలలో మనము అనుకరిస్తే, ఇమిటేట్ చేస్తే మంచిది అండి. చెడు విషయాలలో మనము ఇమిటేట్ చేస్తే చాలా నష్టాన్ని పొందుతామో అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక బుక్ ఉందండి, చాలా శ్రేష్టమైన బుక్, అనేక మందిని మార్చిన బుక్. అదేమిటి అనగా ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు అనుకరణ. యేసు ప్రభువాన్ని అనుకరించడం, యేసు ప్రభువాన్ని పోలి నడుచుకునే అనుభవంలోనికి రావడం. ప్రియులారా, ఈ గారిడి సీమోను ఫిలిప్పు భక్తుని కనుక దురుద్దేశంతో అనుసరించినట్లుగా మనం చూస్తాం. తద్వారా అతడు నష్టపోయినట్లుగా కూడా మనం చెప్పుకున్నాం. చివరిలో అనగా 8వ అధ్యాయం చివరిలో కన్నా నపుంసకుడు ఏ రీతిగా రక్షింపబడ్డాడు, ఆ కోశాధికారి, దట్ ఫినాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి ఏ రీతిగా రక్షింపబడ్డాడు అనేది కూడా మనము చెప్పుకున్నాము. పిల్లర, చివరిలో ఫిలిప్పు భక్తుడు ఏ రీతిగా ఈ నపుంసకునికి బాప్తిసం ఇచ్చాడో అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. మీకు ఈ విషయాలన్నీ గుర్తు ఉండి ఉంటాయి. బైబిల్ తెరవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 37వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఫిలిప్పు భక్తుడు మాట్లాడుతున్నాడు. నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడిని విశ్వసించుచున్నాను అని ఉత్తరం ఇచ్చెను. మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ నపుంసకునికి బాప్తిస్మం ఇవ్వడంలో ఫిలిప్పు భక్తుడు చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. ఎందుచేతనగా అంతకు ముందు ఆ గారిడి వానితో ఈయనకు ఒక అనుభవం కుదిరింది. ఎందుచేతనగా ఈ ఫిలిప్పు భక్తునికి గారిడి వానితో ఒక అనుభవం వచ్చింది. అరే, ఇటువంటి వాడికి బాప్తిసం ఇవ్వకూడదు, బాప్తిసం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి అని అనుకున్నాడు. అవును, ఫిలిప్పు భక్తుని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా, ముఖ్యంగా దేవుని సేవలో ఉన్నవారు ఎవరికి పడితే వారికి బాప్తిసం ఇవ్వకూడదండి. బాప్తిస్మాల సంఖ్య మనుషులకు చూపించుకోవాలని తాపత్రయపడకూడదు. ఏమని అడుగుతున్నాడు? నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల నీవు బాప్తిసం తీసుకోవచ్చు అని చెబుతున్నాడు. అప్పుడు ఆ యొక్క నపుంసకుడు చెప్పిన మాట, నేను యేసు ప్రభువారు దేవుని కుమారుడని నా హృదయంతరంగంలోంచి విశ్వసిస్తున్నాను అని చెప్పిన తదుపరి ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. ఈ రాత్రి సమయంలో చాలా యథార్థంగా
నేను మాట్లాడుతున్నాను. బాప్తిసం కంటే ప్రాముఖ్యమైనది ప్రియులరా ఒకని వ్యక్తిగత రక్షణానుభవం అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్నడూ కూడా మనము ఒక రీతిగా తలంచడానికి వీల్లేదు. ఈ సంవత్సరం నా పరిచర్యలో ఎంతమందికి బాప్తిసం ఇచ్చాను, నా సంఘంలో ఎంతమందికి బాప్తిసం ఇచ్చాను అనేది ముఖ్యం కాదు. బాప్తిస్మానికి ముందుగా రక్షణానుభవం ఒక వ్యక్తి కలిగి ఉండాలి అనే సత్యాన్ని బోధకులుగా మనం మర్చిపోకూడదు, సంఘ కాపరులుగా మర్చిపోకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగారు. అందులో ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. దేవుని నామానికి స్తోత్రం అండి. ఫిలిప్పు ఏ రీతిగా ఆత్మచేత కొనిపోబడ్డాడు అనే విషయం మనము ఆలోచింపదగ్గ విషయం. ప్రియులరా ఆనాడు ఆ భక్తుల యొక్క జీవితాల్లో దేవుడు ఆయా గొప్ప కార్యాలు చేసినట్లుగా చూస్తాం. ఏలియా యొక్క జీవితంలో, యెహెజ్కేలు గ్రంథంలో ఇటు విషయాలు మనం చూచాము. మన యొక్క శరీరాలు పులకరించాయి. దేవుని ఆత్మచేత నడిపింపబడిన వారి యొక్క జీవితాలలో దేవుని గొప్ప కార్యాలు ఆ సమయాల్లో ఆయన చేస్తాడు. తద్వారా ఆ ప్రియ ప్రభు మహిమ పొందుతాడు. ఫిలిప్ గారి యొక్క జీవితంలో జరిగింది కాబట్టి నా యొక్క జీవితంలో జరగాలి అని ఒక విధమైన మొండి వైఖరి పడ్డానికి వీల్లేదు. ఫిలిప్ యొక్క జీవితంలో జరిగింది, ఇది నా యొక్క జీవితంలో జరుగుతుంది, నేను చేసిందే భక్తి అనుకున్నట్టుగా కూడా ఉండడానికి వీలు లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 40వ వచనం, అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరేకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. ప్రియులరా మనం చూసినట్లయితే ఈ పట్టణంలో మనం చూస్తాము. మీరు తెర మీద ఈ విషయాలు మీరు చూస్తూ ఉండవచ్చు. కనుక గాజాకు వెళ్ళిన ఆ యొక్క భక్తుడు అజోతు నుంచి ఈ ప్రాంతాలలో, ఈ తీర ప్రాంతాలలో ఆయన సేవ చేసినట్లుగా మనం చూస్తాం. ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఫిలిప్పు దేవునిని మహింపరిచాడు. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో అక్కడ దేవుని మహిమ కొరకు నువ్వు వాడబడాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ మధ్య టీచర్స్కు ట్రాన్స్ఫర్స్ అయ్యాయి. అమ్మా బాబు, నేను మనవి చేసేది ఏమిటనగా, ప్రభుత్వము నిన్ను ఒక చోటకు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ట్రాన్స్ఫర్ అయిన స్థలంలో నీవు దేవునిని మహిమపరచాలి. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు నిన్ను అక్కడ పంపించాడని ఎరిగి నిన్ను పంపించిన ఆ ప్రదేశంలో దేవుని కొరకు అనేక ఆత్మలను సంపాదించమని ఒక ఆధ్యాత్మిక అన్నగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇదైన తరువాత ఫిలిప్పును గూర్చి మనము ఎక్కువగా చూడమాండి. ఇథియోపియా అధిపతి కూడా తన రథంలో వెళ్ళిపోయాడు. అతడు రక్షణానందముతో తన దేశానికి తిరిగి వెళ్ళాడు. తరువాత అతడు ఏమి చేశాడు అనేది మనకంత ఎక్కువగా తెలియదు. కానీ ప్రియులరా, నార్త్ ఆఫ్రికాలో, ఉత్తర ఆఫ్రికా దేశంలో బహుబలమైన సంఘం ఏర్పడటానికి ఒక బలమైన కారణం ఈ నపుంసకుని యొక్క సాక్ష్యం, నపుంసకుని యొక్క జీవితం. దేవుని నామానికి స్తోత్రం. ఈనాటి కూడా ఆఫ్రికా ఖండంలో, నార్త్ ఆఫ్రికాలో ఈ నపుంసకుడు వెళ్ళిన స్థలాల్లో ఎంత బలమైన సంఘాలు ఉన్నాయో చరిత్ర మనకు తెలుపుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఫిలిప్పు సంగతి ఏమిటనే ఆలోచన మనకు వస్తుంది కదూ. 40వ వచనాన్ని నేను చదివాను. దానిలో మనం నేర్చుకున్నది ఏమిటనగా, ఫిలిప్పు అజోతులో కనబడెను. అజోతు అనగా అష్డోదు. కైసరేకు చేరడానికి అతడు ఎప్పో మీదుగా అతడు ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఆ పటాన్ని మీరు చూడండి. ఆ పటం ద్వారా అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఇంతటితో అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయ ధ్యానాలు ముగిశాయి. 8వ అధ్యాయాన్ని నేను క్లుప్తంగా కొన్ని పాయింట్స్గా నేను చెబుతున్నాను. మీ మనసులలో వీటిని ఉంచుకున్న వల్లని ప్రభు పేరిట
నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈ సమీక్ష చాలా అవసరం. అధ్యాయము అయిన వెంటనే నేను సమీక్ష చేస్తున్నాను. సమీక్ష అయిన తరువాత నూతన అధ్యాయంలో మనము ప్రవేశిస్తున్నాం. 8వ అధ్యాయ సమీక్షను మనం ఆలోచించినట్లయితే నెంబర్ 1, దయచేసి రాసుకోవాల్సిన వారు రాసుకునండి. యెరూషలేములో హింసలు కలిగాయి. మాకు హింసలు కలిగినాయి, ఈ యేసు ప్రభు మాకు ఎందుకు అని వారు యేసు ప్రభు వారిని వదిలిపెట్టలేదు. విశ్వాసులు ఏమి చేశారు అనగా యూదయ సమరయ దేశాలకు చెదిరిపోయారు. చెదిరిపోయిన విశ్వాసులు ఆయా ఇతర విశ్వాసులపై చాడీలు చెప్పుకుంటూ సంచారం చేయలే. ప్రియులారా, ఒక సంఘాన్ని వదిలిపెట్టి ఇంకో సంఘానికి వెళితే ఆ పాత సంఘాన్ని గూర్చి ఎన్ని చాడీలు చెప్తారండి. ఆ సేవకునిపై ఎంత బురద జల్లుతారండి. ఆ సేవకునిపై బురద జల్లితే పర్వాలేదు అని అనుకుంటాను. అప్పుడప్పుడు సేవకుని భార్యపై, సేవకుని బిడ్డలపై బురద జల్లుతూ ఉంటారు. చాలా విచారకరమైన సంగతి. కొండెములు చెప్పే నాలుక, దురద కలిగిన నాలుక. నా ప్రియులరా, వారు చాడీలు చెప్పలేదు. వారు ఏదో నాలుకను భుజాన్ని వేసుకుని తిరగలేదు. వారు ఏమి చేశారనగా దేవుని వాక్యాన్ని చేతూ వారు యూదయ సమరయలో తిరిగినట్లుగా మనం చూస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, శవను భక్తుని చావు సౌలు జీవితంలో చాలా ప్రభావం కలిగజేసినట్లుగా మనం అర్థం చేసుకుంటాం. 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే స్టెఫను భక్తుని రాళ్ళు రువ్వి కొట్టి చంపేశారు. చంపేసినప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికి ఆయన నిద్రించాడు. సౌలు అతని చావుకు సమ్మతించెను అని 7వ అధ్యాయం చివరి భాగంలో మనం చూస్తాం. ప్రియులరా, అతనిలో అనగా సౌలులో అది ముద్రగా నిలిచింది. దేవుని గొప్ప కార్యం జరగబోతుంది. 9వ అధ్యాయంలో మనం అది చూస్తామండి. కాబట్టి 2వ విషయం ఏమిటి అనగా స్టెఫనీ భక్తుని చావు సౌలు జీవితంలో ఎంతో ప్రభావము చూపెట్టినప్పటికీ కూడా అతనుకున్న మతనిష్ట వలన ఇంకా సంఘాన్ని హింసించాలని అతడు ప్రయత్నం చేస్తూ వచ్చాడు. నెంబర్ 2, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ విషయాలు మనం చూస్తాం. అనేక పర్యాయాలు నేను చదివాను. ప్రియులారా, మీరు ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఫిలిప్పు సమరయ ప్రాంతాలలో దేవుని వాక్యాన్ని చెప్పడం ప్రారంభించాడు. తద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా ఫిలిప్పు భక్తుని ద్వారా దేవుడు మనల్ని ఎక్కడికి పంపితే, అది సమరయ కావచ్చు, యెరూషలేము కావచ్చు, ఇంకొక ప్రాంతం కావచ్చు, దేవుడు మనల్ని ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం మనం ప్రారంభించాలి. దేవుని కొరకు సాక్షులుగా జీవించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక రోజున ఒక తమ్ముడు నాతో చెప్పాడు, అన్న, నేను ఇక్కడికి వచ్చి ఎంతో కాలం కాలేదు, వెంటనే ప్రభుత్వ వారు నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. నన్ను కొద్ది కాలంలోనే ట్రాన్స్ఫర్ చేశారు అని నేనేమి ఎదిరించలేదు. ప్రభువా, ఈ స్థలంలో నా పని లేదు అనగా మీకు సువార్త చెప్పవలసిన అవసరం నాకు లేదేమో, నన్ను వేరే ప్రాంతానికి పంపించారు కాబట్టి నేను వెళుతున్నాను, అక్కడైనా నీ కొరకు వాడుకో అని అతడు ప్రార్థించి వెళ్ళాను అని నాతో చెప్పాడు. నా ప్రియులరా, దేవుడు మనల్ని ఎక్కడ ఉంచితే అక్కడ దేవుని మహిమ కొరకు వాడబడాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. డబ్బుతో ఆ గారిడి సీమోను అనేవాడు దేవుని వరాలు సంపాదించుకోవాలి అని ప్రయత్నం చేశాడు. మనం డబ్బుతో దేవుని శక్తిని మనం పొందలేము. డబ్బు మనకు సుఖాన్ని ఇవ్వచ్చు, డబ్బు ద్వారా అనేక కార్యాలు చేయవచ్చు. ప్రియులారా, డబ్బు కాదు మన యొక్క జీవితంలో దేవుని యొక్క శక్తి చేత నింపబడిన అనుభవం కలిగి ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఫిలిప్పు భక్తుడు అంటాడు ఆ యొక్క గారిడి సీమోనుతో, దేవుని ఎదుట నీ హృదయం సరిగ్గా లేదు. అవును, మన హృదయాలు దేవుని ఎదుట సరిగ్గా ఉండాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. మనుషులు బాహ్యంగా మనను పొగడవచ్చు, నీవు అంతటి ప్రసంగికుడువు, అంతటి పాటగాడువు, అంతటి ప్రసంగికురాలువు, అంతటి పాటగత్తెవు అని
మనుషులు మనల్ని పొగడవచ్చు. మనుషులు పొగడ్తలు కాదు, దేవుని దగ్గర నుంచి యథార్థమైన జీవితం కలిగి ఉన్నాడు అనే సాక్ష్యం మనం పొందాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ప్రియులరా, దేవుని వాక్యాన్ని ప్రతి దినము క్రమంగా చదివే అనుభవంలోనికి రావాలి. వచ్చే పాఠంలో కూడా ఈ 8వ విషయాల సమీక్ష పాయింట్ బై పాయింట్ నేను చేస్తాను. ఇవన్నీ నేను కలిపి చెప్పాను. వచ్చే పాఠంలో 1, 2, 3 అని నేను చెప్తాను. ప్రియులరా, రాసుకున్న వారిని బట్టి ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాసుకోని వారు ఎవరైనా ఉంటే వచ్చే పాఠంలో మీరు రాసుకోవచ్చు. 8వ అధ్యాయాన్ని మీరు ధ్యానం చేయండి. ఈ రాత్రి పాఠం అయిన తరువాత రేపటి పాఠానికి సిద్ధపడి 9వ అధ్యాయంలో అనేక సత్యాలు ప్రభు మనతో మాట్లాడినట్లుగా సిద్ధపడి రమ్మని మరొకసారి మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన కృపను నిండారుగా ఈ రాత్రి మనకు ప్రభు దయచేయను గాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.